మీ ఇంట్లో కార్ని రెంట్‌కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఈరోజు ఒక డౌట్. అంటే గత జన్మలో చేసినవి ఏమన్నా మనకి ఇప్పుడు పాపాల తయారవుతాయా? అంటే పెద్దవాళ్ళు అంటుంటారు కదా, సంథింగ్ ఇప్పుడు ఏదన్నా మనకి ప్రాబ్లం ఎదురైంది అనుకుంది, ఏదైనా సంథింగ్ సెటైన్ పెద్దది, పోయిన జన్మలో ఏ పాపం చేసావో నీకు ఇప్పుడు ఎలా ఎదురైందిరా అన్న టైప్ లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా అంటుంటారు, నేను ఏదో తప్పు చేశాను అందుకే నా జీవితం ఎలా ఉంది, పోయిన జన్మలో ఏదో పెద్ద తప్పే చేసి ఉంటానని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నేను చాలా సార్లు విన్నాను ఈ పదం. అసలు నిజంగా పోయిన జన్మ పాపాలు ఇప్పుడు తగులుతాయి అంటారు? చెప్తాను ఒకటి. సైన్స్ చాలా ట్రై చేసింది, ఎన్నో రీసెర్చెస్ చేశారు సంజయ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ గురించి. నిజంగా పోయిన జన్మది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామా అన్నది దే మేడ్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. చాలా కష్టపడి రీసెర్చ్ చేశారు. ఫైనల్ గా ఏ కంక్లూజన్ కి రారు సైంటిస్ట్స్ నెవర్. అంటే ఇది కంక్లూజన్ అని చెప్పే లోపలనే ఒకటి ఉంది చూసావా, దెర్ ఇస్ నో గాడ్ అని ప్రూవ్ చేశారు వన్ డే ఒక టీమ్ ని పెట్టి. అది చెప్పి అతను డిక్లేర్ చేసేటప్పుడే థ్యాంక్ గాడ్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అన్నాడు. యా, కెన్ యూ సీ దట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ us. మన సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసు వాట్ ఈస్ ట్రూత్, రైట్? అవర్ సబ్ కాన్షియస్ మైండ్ నోస్ దట్ వీఆర్ కమింగ్ ఇన్ డిఫరెంట్ లైఫ్స్. సోల్ ట్రావెల్ చేస్తుంది సంజయ్. ఇమాజిన్ ఒక చిన్ని పాయింట్ ఆఫ్ లైట్, ఒక చిన్న వైట్ పాయింట్ ఆఫ్ లైట్, ఓకేనా? లేజర్ లైట్ వేస్తే ఎట్లా ఉంటుందో ఒక చోటను, ఆ లైట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ మెనీ బర్డ్స్. ఓకే, నేను కొంచెం స్పిరిచువల్ టచ్ ఇస్తాను దీనికి, ఎందుకంటే మనం అర్థం కాదు. నేను ఈ జన్మలో హిందూ ఫ్యామిలీలో పుట్టాను సంజయ్. ఓకే, సో నేను సోల్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసు ద ట్రూత్. ఈ మదర్ వూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా గుర్తుంటుంది. ఓకే, నేను ఈ జన్మలో వెళ్తాను, ఓ మై గాడ్, ఈ పేరెంట్స్ మనమే చూస్ చేసుకుంటాం. ఈ జన్మలో ఈ హస్బెండ్ రావాలని మనమే చూస్ చేసుకొని హ్యాపీగా ఇక్కడికి వస్తామంట, తెలుసా? ఇక్కడ సెటిల్ కావాలి కాబట్టి వి నో ఈ సోల్స్ తోని మన కార్మిక్ అకౌంట్స్ ఉన్నాయి, నేను సెటిల్ చేసుకోవాలి. సో హ్యాపీగానే మదర్ వూమ్ లోకి వస్తుంది. బట్ ద మినిట్ వి కమ్ ఇన్ టు ద వూంబ్, బికాజ్ ఇప్పుడు కలియుగ్ నడుస్తుంది, గోర్ కలియుగ్ అని అంటారు, ఎండ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ కలియుగ్. సో వూంబ్ కూడా ప్లెజర్ గా ఉండేది ఒకప్పుడు బేబీకి, సోల్ కి. ఎక్కువ కార్మిక్ అకౌంట్స్ లేనప్పుడు, ఓకేనా, ఎక్కువ బాండేజెస్ లేవు, ఎక్కువ తప్పులు చేయలేదు అన్నప్పుడు వూంబ్ మెహల్తా, మెహల్తా అంటే గర్భం ఎట్లుంటదంటే ఎంజాయ్ చేస్తుండే, రైట్? బట్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న టైంలో మాత్రం గర్భ జైల్ బన్ గయా. అంటే ఇట్స్ లైక్ ద బేబీ ఈస్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ జైల్. అందులో నీకు తెలుసు కదా అది ఏ వాటర్. సో ద బేబీ ఈస్ లైక్ ఐ వాంట్ టు కమ్ అవుట్, ఐ వాంట్ టు కమ్ అవుట్, బయటకి రావాలన్నంత అందులో ఉంటది బేబీ. అండ్ వూమ్ లో ఉన్నంత సేపు 100% సోల్ కాన్షియస్నెస్. అంటే నీకు ఇంకా ఈ బాడీతో అటాచ్మెంట్ రాలేదు, బయట పేరెంట్స్ తో అటాచ్మెంట్ రాలేదు, సో నీకు ఇంకా బయట ఎన్వైరన్మెంట్ కి నువ్వు రాలేదు కాబట్టి లోపల యు ఆర్ రిమెంబరింగ్ ఆల్ యువర్ బర్త్స్. అక్కడ దాకా నువ్వు ఏ జన్మలో అయితే అన్ని చూసావో అన్ని గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు చేసిన మంచి గుర్తొస్తుంటుంది, నువ్వు చేసిన చెడు గుర్తొస్తుంటుంది. అందుకే చూడు, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఉండుండి ఏడుస్తారు, ఉండుండి నవ్వుతారు. నవ్వంగానే ఆ దేవుడితో మాట్లాడుతున్నారు అంటారు, ఏడవంగానే హాస్పిటల్ పట్టుకోబోతుంటాం ఏదైనా ప్రాబ్లమ్ అని. వాళ్ళు ఏమో చెక్ చేసి ఏం లేదు. దిస్ ఇస్ బికాస్ ద సోల్ ఈజ్ రిమెంబరింగ్. బట్ ద గుడ్ థింగ్ ఇస్, చాలా నచ్చుతుంది ఈ డ్రామాలు ఏంటంటే, సోల్ పెరిగే కొద్దీ బాడీ సైజ్ పెరిగే కొద్దీ మనం ఈ బాడీ అటాచ్మెంట్స్ లోకి వస్తుంటాం. అచ్చా, దిస్ ఈజ్ మై ఫాదర్, దిస్ ఈజ్ మై మామ్ అండ్ సో బిలీఫ్ సిస్టమ్స్ తో పెరుగుతాం. దిస్ ఈజ్ మై సిబ్లింగ్, ఇది నా అక్క, ఇది నా తమ్ముడు, సో స్లోగా వీళ్ళు నా నేబర్స్, వీళ్ళు చుట్టాలు, అమ్మమ్మ, తాతయ్య, అండ్ స్లోగా అందులోకి మళ్ళీ సోల్ పడిపోతుంది. స్లోగా సోల్ మర్చిపోతుంది దట్ ఇట్ ఈస్ అ సోల్, రైట్? మర్చిపోతాం. బై ద 3 and 4 years మనం అన్ని వర్డ్స్ మాట్లాడేసే టైం ఏజ్ కల్లా 5 కల్లా వి విల్ కంప్లీట్లీ ఫర్గెట్ వై వి కేమ్ ఇన్ టు దిస్ బాడీ. ఎందుకు ఈ పేరెంట్స్ చూస్ చేసుకున్నాము గుర్తుండదు, ఎందుకు ఈ స్పౌస్ సో వీ డోంట్ రిమెంబర్. ఈ లైఫ్ అంతా కూడా నెక్స్ట్ లైఫ్, ఈ లైఫ్ లో నువ్వు క్రాస్ అయ్యే ఇయర్స్ అన్ని కూడా యూ విల్ ట్రై టు రివీల్ వాట్ ఇట్ ఇస్, బికాస్ యూ ఫర్గాట్. మర్చిపోయావు దేనికి వచ్చావో ఈ జన్మలో. ఈ జన్మలో నువ్వేంటో కనుక్కోవడమే నీ లైఫ్. 70-80 దగ్గర ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో, వెన్ యూ ఆర్ అబౌట్ టు లీవ్ దిస్ బాడీ, అప్పుడు మనకు కనబడుతుంటుంది అగైన్, ఓ మై గాడ్, నేను ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ఏదైతే అనుకున్నానో అన్నీ అయిపోయాయి.
రైట్, అండ్ వీ విల్ లీవ్. అది యాక్సిడెంట్ అయినా కూడా దే విల్ సీ సంజయ్, రైట్? దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దిస్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. దిస్ ఇస్ నాట్, నేను ఇది ఓన్లీ హిందూ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి నేను చెప్పట్లేదు. నేను ఖురాన్ చదివాను, నేను బైబిల్ చదివాను, ఓకే? నేను చాలా మురళి అంటే ఈ బ్రహ్మకుమారిస్ ఉంటది కదా, నిజంగానే వాళ్ళు నిజంగానే భగవంతుడు వచ్చాడని చెప్తున్నారా? హౌ కమ్? సైన్స్ స్టూడెంట్ కదా. సో ఐ యూజ్ టు ఆర్గ్యూ విత్ మై ఫాదర్. ఎట్లా ప్రూవ్ చేస్తారు? దెన్ ప్రూవ్ ఇట్. ఐ వాజ్ ఆఫ్టర్ ద ప్రూఫ్స్. అండ్ సరే, ఒకవేళ నిజం అంటే నేనెందుకు మిస్ అవ్వాలి బా? గాడ్, ఇఫ్ గాడ్ ఇస్ కమ్ రియల్లీ, నేనెందుకు మిస్ కావాలి? లెట్ మీ లిసన్ టు వాట్ హీస్ సేయింగ్. సో ఈరోజు మురళిలో చదివాను సంజయ్, ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్. అంటే ఆ ఫీల్ ఎలా వస్తుంది తెలుసా? గాడ్ నెవర్ కంప్లైంట్. నేను ఇప్పటిదాకా దగ్గర 12 years ఆఫ్ రీసెర్చ్ చేసుకోవచ్చు. నెవర్ హీ ఈస్ కంప్లైంట్ అబౌట్ ఎనీబడి. And he never told you have to do this, you are supposed to be this person. He is just saying be good, be kind, be polite and keep going. ఏ ధర్మంలో కూడా నువ్వు చూడు, ఏ ధర్మంలో కూడా నీకు ఇట్లా చెప్పలేదు నేను ఫోర్స్ చేసి నువ్వు ఇదే పర్సన్ ఉండాలి ఇలా. దే ఆర్ సేయింగ్ ఇస్ బీ కైండ్, బీ ట్రూత్ఫుల్. నీ థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ కి నీకే అలైన్మెంట్ లేకపోతే, వెన్ యు ఆర్ నాట్ అలైన్డ్, నువ్వేం హ్యాపీగా ఉంటావు, నువ్వు పక్కన వాళ్ళకి ఏం హ్యాపీనెస్ ఇస్తావు? రైట్? పాస్ట్ లైఫ్ లో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. వాట్ ఐ హర్డ్ మేబీ 8 years బిఫోర్. అది నమ్ముతారో లేదో తెలియదు, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో సపోజ్ ఒక మటన్ కొడతాడు కదా, మటన్ కొట్టే అతను షాప్ ఉంటది. అతను ఒక మేకని తీసుకెళ్లి చంపేస్తాడు. చంపిన తర్వాత తీసుకొచ్చి షాప్ లో పెడతాడు. చంపిన అతను వేరు, సెల్ చేసే పర్సన్ వేరు కదా. వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు కదా. తీసుకొచ్చి వీళ్ళు ఎలాడదీస్తారు. ఎలాడదీసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు వచ్చి కొనుక్కుంటారు కదా, రైట్? ఒకరికి తలకాయ కావాలి, ఒకరికి కాలు కావాలి, పాయసం కావాలి. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ 1 మేకని డివైడ్ చేసుకొని తిన్నారు. ఒక 10 members వేసుకుందాం, ఓకే? మనీ పే చేస్తారు, తీసుకెళ్ళిపోయారు. ఒక బర్త్ వచ్చిన తర్వాత ఇలా టైం పాస్ అయిపోయింది. ఒకసారి ఏమైంది, అందరూ కలిపి అనుకోకుండా ఒక బస్సు ఇట్లా, దాన్ని ఏమంటారు, ఏదో దేవుడు దర్శనం చేసుకొని తీర్థయాత్రకి వెళ్ళిన బస్సు తిరిగి వస్తూ ఉంటే ఆ కొండ మీద మొత్తం లోయలో పడిపోయింది, యాక్సిడెంట్ అయ్యి. ఆ యాక్సిడెంట్ అయిపోయి పడిపోయిన లోయలో ఒక్క మేక అడ్డు రావడం వల్ల చనిపోయారు. అంటే దిస్ ఇస్ అ స్టోరీ, దిస్ ఇస్ నాట్ రియల్. ఓకే, కర్మ ఫిలాసఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తారు. ఒక మేక అడ్డు వచ్చినందుకు వీళ్ళందరూ చనిపోయారు. ఆ బస్ లో ఒక 15-20 members ఉన్నారు. ఆ 15-20 members ఎవరు? ఆ మేకని కొనుక్కున్నవాడు, ఆ మేకని పెంచినవాడు, దాన్ని హ్యాపీగా పెంచినవాడు, లాస్ట్ కసాయవానికి ఇచ్చినాడు కదా. ఓకే, దాన్ని తల్లి నుంచి దూరం చేసినవాడు, ఓకే, దాన్ని కట్ చేసినవాడు, దాన్ని అమ్మినవాడు, దాన్ని ఒక్కొక్క ముక్క తిన్నవాళ్ళు. మళ్ళీ దాని వల్లనే దే హ్యావ్ టు గో బ్యాక్. మనం ఏమనుకుంటాం, ఆ మేక మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? ఇలా ఎన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి. అంటే అక్కడి నుంచి మాట్లాడతాం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటేని. సో నౌ వీ కాంట్ స్టాప్ యాక్సిడెంట్స్. వెనక్కి వెళ్ళి అయ్యో నేను ఆ జన్మలో ఇది చేశానా అని డోంట్ గో బ్యాక్ టూ మచ్ ఇన్ టు యువర్ పాస్ట్ లైఫ్. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్, ఏదో జరిగింది. ఈ రోజు మన కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, ముక్కు కళ్ళు అన్ని బానే ఉన్నాయి, ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నాయి అని అంటే గుడ్ కర్మ అని వచ్చింది. వీ హ్యావ్ డిడ్ వెరీ గుడ్. అవి దానాలు చేసామో పుణ్యాలు చేసామో వీ డోంట్ నో, లేదా మన పేరెంట్స్ దాన పుణ్యాలు చేసిన ఫ్యామిలీలో పుట్టామో వీ డోంట్ నో, బట్ అచ్చాయే వెరీ గుడ్ లైఫ్, రైట్? చేతనైతే ఈ జన్మలో కూడా దాన పుణ్యాలు చేస్తే నెక్స్ట్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉంటాం. ఐ రికమెండ్ ఎవ్రీ అంటే వ్యూవర్స్ కి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్టడీ మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ బుక్ అబౌట్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్. ఒకవేళ వాళ్ళు నమ్మట్లేదు, ఈ స్పీకర్ అదే కామెంట్స్ లో వస్తున్నాయి కదా ఈ మధ్య. కొంతమంది అగ్రీ చేస్తారు, డిసగ్రీ చేస్తారు. దెర్ ఇస్ అంటే వరల్డ్ ఇస్ అ కాంబినేషన్, రైట్? ఎవరైతే ఇంకొంచెం ఎక్స్ట్రా తెలుసుకోవాలి అని అనుకుంటారో, నిజంగా ఏం చెప్పేవి ఎలా అనిపిస్తుంది అంటే ప్లీజ్ గో రీసెర్చ్ మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ బుక్. హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి, 1 week లో బుక్ చదివి పక్కన పెట్టండి. యూ విల్ బి లైక్, ఓ మై గాడ్, ఇంతే నా లైఫ్. ఎన్ని సమస్యలు ఉన్న ఒక అమ్మాయి లైఫ్ కనబడుతూ ఉంటే మెడిటేషన్ హిప్నాటిజం లో ఒక్కొక్క లైఫ్ వెనక్కి వెళ్ళి కనబడుతూ ఉంటే ఆటోమేటికలీ హీల్ అయిపోయింది. వెన్ యూ రీడ్ దట్ బుక్ నో యూ విల్ బి సో థ్రిల్డ్, ట్రస్ట్ మీ. మనకి అర్థం కానివి ఎన్నో ఉంటాయి సంజయ్. ఇట్స్ నాట్ దట్ ఇదే లైఫ్ ఇంతే అని ఏమీ లేదు. దిస్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్ వేర్ ఐ కెన్ స్పీక్ అట్లీస్ట్ ఫర్ 1.5 hours.
ఈ బుక్ చదివితే అందరికి అర్థం అవుద్ది అనుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ నేను కూడా చదువుతాను. బుక్ లో ఇట్ ఏముందన్న ఈస్ సైంటిఫికలీ something. ప్రూవ్డ్ ఇన్ దాట్. ప్రూవ్ చేశాడు ఆ డాక్టర్. హౌ ద ఉమెన్ కేమ్ విత్ Hmm. లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎన్ని మెంటల్ ఇష్యూస్ తో వచ్చింది, ఎంత ట్రామాతో వచ్చింది. వెన్ దే వెంట్ బ్యాక్ టు పాస్ట్ లైఫ్స్ ఏమీ చేయలేదు. ఆయన వెళ్ళి ఇప్పుడు Hmm. ఓల్డ్ స్టోరీస్ లో చేంజ్ చేయాలా పాడా, రియలైజేషన్ వస్తుంది సోల్ కి. ఓ నేనే ఇలా చేశానా. వరల్డ్ వార్స్ చూసింది, Yes. సోల్జర్స్ తన ఫ్రెండ్స్ కాల్పుల్లో చనిపోవడం చూసింది, ఆ Hmm. శవాల్ని తీసుకెళ్తుంటే తన ఫ్లైట్ లో ఉండగా ఫ్లైట్ తగలపడిపోవడం చూసింది. అవన్నీ ఎప్పుడైతే అమ్మాయికి ఓకే ద సోల్ ఈజ్ ఇన్ ఏ జర్నీ అయిపోయింది సంజయ్, ద సోల్ ఈజ్ సాటిస్ఫైడ్. పెయిన్ కాదు ఇందులో. ఓకే నెక్స్ట్ లో మళ్ళీ ఇంకో లైఫ్ అంతే కదా, ఈ బాడీ కాకపోతే ఇంకొక బాడీ మ్యాన్, వాట్స్ ద బిగ్ డీల్. ఆ సైకాలజీ మనకు అక్కడ నుంచే డెవలప్ అవుతుంది. బుక్స్, లాట్స్ ఆఫ్ బుక్స్ సంజయ్, బుక్స్ ఆర్ మై సొల్యూషన్. అయితే ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఆధారపడి ఉంది. ఇంకొకరు హెల్ప్ తీసుకోండి, క్లైంబర్. వి ఆల్వేస్ సెడ్ క్లైంబర్ కా హెల్ప్ లే లో, దెన్ యూ గ్రో ఆన్ యువర్ సెల్ఫ్. Thank you very much. Thank you so much, Sanjay.